రాష్ట్ర హోంమంత్రి అనిత గారు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన సందర్భం. మొన్న శ్రీకాకుళంలో అపరిచితులు వచ్చుతున్నారు పెద్ద ఎత్తున అన్నట్టు సాక్షి రాసింది. పోనీ మనం సాక్షి నమ్మినా నమ్మకపోయినా బట్ అపరిచితులు రాష్ట్రంలో ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కొచ్చి బెంగాల్‌లో తరిమివేస్తే, అస్సాంలో తరిమేస్తే, ఉత్తరప్రదేశ్‌లో తరిమేస్తే ఆయా రాష్ట్రాల నుండి వస్తున్నోళ్ళు దక్షిణాది రాష్ట్రాల మీదనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇది అనేక ప్రాంతాలలో గుంటూరు, విజయవాడ లాంటి చోట్ల కూడా కొత్త మొఖాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి అంటున్నారు. అర్జెంట్‌గా నిఘా వ్యవస్థలన్నిటిని యాక్టివేట్ చేయాల్సింది. అవసరమైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. మీ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు ఎవరున్నారో చెప్పమని చెప్పేసి. వీళ్ళు మొదట్లో మామూలుగా ఉంటారు. ఆ తర్వాత అరాచకాలు చేస్తారనడానికి సాక్ష్యం ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ఉద్యమాల నుంచి పుల్వామా అటాక్ దాకా చూసాం. జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇదిగో. ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలే పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక వ్యక్తి గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర గత 2 రోజులుగా బయట ప్రాంతాల నుంచి వచ్చినట్టు కనిపిస్తున్న ప్రజలు ఎక్కువగా కనిపిస్తున్నారు. పగలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. రాత్రికి స్టేషన్ దగ్గర ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళతో వచ్చిన మగాళ్ళు ఎక్కడున్నారనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది. వాళ్ళకి తెలుగు రాదు, ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. వాళ్ళ ప్రవర్తన చూసి స్థానికులకు అనుమానం కలుగుతుంది. అయితే నిర్ధారణ లేకుండా ఎవరి గురించి తప్పుగా నిర్ణయాలు తీసుకోవడం కూడా సరైంది కాదు. ఈ విషయాన్ని పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి నిజమైన వివరాలు ప్రజలకు తెలియజేయాలి. సమయానికి స్పందిస్తే అపోహలు తగ్గుతాయి. ప్రజలు కూడా భద్రంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండ ప్రతి పౌరుడి బాధ్యత అంటూ మెన్షన్ చేసుకొచ్చారు. ఒకసారి ఇట్లాంటి వాటి మీద దృష్టి సారించాల్సి ఉంది.